తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కైట్ ఫెస్టివల్ ఇప్పుడైతే కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పి అధికారులు అయితే స్పష్టంగా వివరణ చేశారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరొక వైపు జాతీయ అంతర్జాతీయ స్థాయి కైట్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ కైట్లను ఇక్కడ ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒకవైపు సుమారు అంటే ప్రపంచవ్యాప్తంగా 41 కంట్రీలకు సంబంధించి కైట్స్ అన్ని ఇక్కడ కొలువు తీరడం జరిగింది. మనం చూడొచ్చు, ఇది పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్. దీనికి సంబంధించి చాలా మంది కూడా వారికి సంబంధించిన కైట్స్ కూడా తీసుకొచ్చి ఎగిరేశారు. కేవలం మనము పతంగులకు సంబంధించి మాంజా లేదంటే పేపర్తో తయారు చేసి లేకపోతే మిగతా వాటితో తయారు చేసి, కానీ ఇక్కడ మొత్తం టోటల్గా డిఫరెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కైట్ ఫెస్టివల్ చైనాలో స్టార్ట్ అయిందని చెప్పేసి ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదంటే మిగతా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన సూపర్ మ్యాన్ కావచ్చు, లేదంటే మిగతా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కొలువు తీరినాయి. 3 రోజుల పాటు అలరించేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కైట్ ఫెస్టివల్కి చాలా పేరుంది. అందులో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కూడా ఇక్కడ కైట్స్ను ఎగిరేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ కైట్స్ను చూసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. నా టీం అంతా కూడా ఇక్కడ ఉంది తెలంగాణ నుంచి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా కైట్ ఫెస్టివల్ జరుపుతుంది. దాంతో ఉన్నటువంటి ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న టీమ్స్ అందరూ కూడా బాగా కోఆర్డినేట్ చేస్తుంటారు. ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టీమ్స్ అన్నీ కూడా ఫ్లై చేస్తుంటారు. చాలా అద్భుతమైన డిఫరెంట్ వెరైటీస్తో కైట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. దాంట్లో వివిధ దేశాల నుంచి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది ఇక్కడ. అలాగే నేషనల్ నుంచి కూడా ఒక 13 టీమ్స్ ఈసారి ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. చాలా అద్భుతమైన కైట్స్ మనం ఇక్కడ ఫ్లై చేయబోతున్నాం. మన స్పెషాలిటీ ఏంటంటే మన కల్చర్కి సంబంధించినటువంటి కైట్స్ కూడా మనం తయారు చేస్తుంటాం. లైక్ 3 డైమెన్షనల్ బుల్లక్ కట్ రెడీ చేస్తాం మనం. ఎడ్ల బండి, మన సంస్కృతికి సంబంధించిన ఎడ్ల బండి, ప్లస్ మన అమరవీరులు ఎవరైతే ఉన్నారో, మన దేశం కోసం త్యాగాలు చేశారో అలాంటి భగత్ సింగ్ కానీ, మన యొక్క మంచి మార్గదర్శకులు స్వామి వివేకానంద గారు కానీ, అలాంటి వాళ్ళ ఫొటోస్ కూడా చేస్తున్నాం. దాంతోపాటు మన కల్చర్లో బాలాజీ కైట్ కూడా ఉంది. దాంతోపాటు మనము నార్మల్ కైట్సే కాకుండా 3 డైమెన్షన్లో ఇన్నోవేటివ్ కైట్స్ రెడీ చేస్తాం. అంటే ఇంటర్నేషనల్లీ డిఫరెంట్గా కనబడే విధంగా మనము వాటిని డిజైన్ చేస్తున్నాం. అలాంటి అన్నీ కూడా ఈ 3 రోజులు మనం ఫ్లై చేయబోతున్నాం. 100% తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద వెరీ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ స్పోర్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఏరోడైనమిక్ సైన్స్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ప్లస్ సైజ్ అండ్ డిఫరెంట్ కలర్స్, డైమెన్షన్స్ చాలా రకాలుగా ఉంటాయి. అసలు కైట్స్లోకి వెళ్తే అద్భుతాలు జరిగాయి. క్లౌడ్స్లో కరెంట్ ఉందనే విషయం కనుక్కున్నది ఫస్ట్ కైట్ ద్వారానే. కైట్స్ ద్వారా మన వాళ్ళు ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఏంటంటే పెద్ద షిప్స్లో 30% ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడానికి లార్జెస్ట్ కైట్స్ని షిప్స్కి హ్యాంగ్ చేస్తున్నారు. అవి ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తూ ఆటోమేషన్లో సముద్రంలో ఓపెన్గా ఉంటుంది కాబట్టి అది ఫ్లై చేస్తూ షిప్ని పుల్ చేస్తూ ఉంటుంది. సో అలాగా ప్రయాణం చేయడం వల్ల 30% ఫ్యూయల్ని మనం కన్జంప్షన్ తగ్గించే ప్రయత్నం మన సైంటిస్టులు చేస్తున్నారు దానిపైన. సో కైట్స్లో చాలా రకాలుగా ఉన్నాయి. రైట్ బ్రదర్స్ ఫ్లైయింగ్ చేయడానికి ముందు కూడా ఇలాంటి కైట్స్ ప్రయోగాలు జరిగాయి. చైనీస్ కైట్స్ స్టార్ట్ అయ్యాయి. కొంతమంది డిఫెన్స్లో భయపెట్టడానికి కూడా నైట్ టైంలో కైట్స్ వాడేవాళ్ళు. కైట్ హిస్టరీ చాలా పెద్దది. ఇది అన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయం. కైట్స్లో మన దగ్గర టెర్రస్ పైన ఎగరేస్తున్నప్పుడు కొద్దిగా వెనక ముందు చూసుకొని, ఎలక్ట్రికల్ వైర్స్ చూసుకొని చాలా జాగ్రత్తగా ఎగరాలి. ఎందుకంటే దీంట్లో ఆనందంతో పాటు చాలా విషాదాలు కూడా జరుగుతున్నాయి. మేము కూడా చూస్తున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే మన పిల్లలు ఎగరేస్తున్నప్పుడు వాళ్ళకి మనం కొద్దిగా చెప్పడము, కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా కొన్ని విషయాలు జరిగిపోతున్నాయి. దాని పట్ల మనం అందరం పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండి ముందు వాళ్ళని పిల్లల్ని ఏ ప్లేస్లో ఎగరవేయాలి. ఇలాంటి ఓపెన్ ప్లేసెస్ ఉంటే అందరం కూడా కలిసి ఎంజాయ్ చేయొచ్చు. లేదా మైదానాలు, లేదా పారాఫిట్ వాల్ ఉన్నటువంటి బిల్డింగ్స్, సేఫ్టీ వాళ్ళ పేరెంట్స్ ఎమ్మటితో ఉండి ఫ్లై చేయడం చాలా మంచిది. చాలామంది దుర్ఘటనలు మనం చూస్తున్నాం. నిజంగా కూడా మన ఫెస్టివల్లో అలాంటివి జరగడం విషాదకరం. దాంతోపాటు మన చైనీస్ మాంజాను కూడా బ్యాన్ చేస్తే మంచిది దయచేసి. ఎందుకంటే నార్మల్గా మన కాటన్ థ్రెడ్ కానీ ఉంటుంది. కానీ చైనీస్ మాంజాలో ప్యూర్లీ ప్లాస్టిక్ ఫిలమెంట్ ఉంటుంది. అది నార్మల్గా కట్ అవ్వదు. మన గాలిపటాలు కట్ అయిపోయి ఆ థ్రెడ్ అంతా కూడా చెట్ల పైన పడిన తర్వాత 1-2 సంవత్సరాలు కూడా అది డిజాల్వ్ అవ్వదు. అట్లాగే ఉండడం వల్ల పక్షులకు ఆ లైన్ కనపడకపోతే కొన్నిసార్లు అవి హ్యాంగ్ అయిపోతుంటాయి, తట్టుకుంటాయి. వాడి విడిపించుకోలేకుండా 2-3 డేస్ అక్కడ బాధపడి చనిపోతుంటాయి. చాలా విషాదకరం. అవన్నీ మేము చూస్తున్నాం. కాబట్టి మనము ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్తో పాటు ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. I'm Shirome from Sri Lanka. This is my fifth time here in Hyderabad. Since we are neighbors of India, we usually visit here to Hyderabad Kite and Food Festival. And today we find the wind is
interesting. So more than the last times, I hope we can enjoy kite flying here. This is we call this as ear, and we make it with the skeleton and tissue papers. So usually Sri Lankan kites are colorful. We don't have balloon kites. We have always kites with a skeleton, and uh, we have been for few international kite festivals in different countries, and this is one of them. We enjoy. We like the hospitality here in Hyderabad. We love food. We love the environment, and people are very helpful. So we enjoy staying here and flying kites here. Thank you. Thank you. మన లోకల్ మా క్లబ్ వచ్చేసి కోహినూర్ కైట్స్ క్లబ్. ఈ కైట్ వచ్చేసి బాలాజీ కైట్ థీమ్ కైట్. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట, మేమే స్వయంగా చేసింది బాలాజీ కైట్. 7th ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్లో ఇదే బెస్ట్ కైట్ అనమాట. గుజరాత్లో ఫస్ట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది ఈ కైట్కి. అదనమాట. ఏంటి ఈ చిరాకు అంటే వచ్చేసి థ్రెడ్, ఈ థ్రెడ్ అయినా కానీ ఇంపోర్టెడ్ కైట్, కార్బన్ ఫైబ్రిక్ థ్రెడ్ ఇది. ఇది వచ్చేసి బాలాజీ గారి టైల్ అనమాట. విండ్ సాక్స్ ఉంటాయి దీనికి. ఈ టైల్ సపోర్టివ్ అనమాట దీనికి, ఎగరడానికి సపోర్టివ్ అనమాట. విండ్ డైరెక్షన్ చేంజ్ కాకుండా ఈ టైల్ మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎటువైపు అన్నా విండ్ డైరెక్షన్ బట్టి మనం ఇలా అయినా అలా ఎగరేయచ్చు అనమాట. ఇది నేను అరౌండ్ 15 years నుంచి మా క్లబ్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. నేషనల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కూడా చేస్తాము రెగ్యులర్గా. గుజరాత్ మోదీ గారు చేస్తారు కదా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇన్ గుజరాత్, అక్కడ రెగ్యులర్గా మేము పార్టిసిపేట్ చేస్తుంటాము. ఈ లోకల్లో విలేజెస్లో కూడా వెళ్తూ ఉంటాము, అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఇదివరకు మనకు నెక్లెస్ రోడ్లో ఈవెంట్స్ జరుగుతుండే, ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ స్టార్ట్ అయింది 4-5 years నుంచి. మాంజా అంటే మాంజా చాలా బ్యాడ్ అండి. టంగుస్ మాంజా వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. ప్లాస్టిక్ మాంజా యూజ్ చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. పబ్లిక్కి కూడా చెప్తున్నాను, మాంజా కైట్ మాంజా దారాలు యూజ్ చేయకండి. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే పక్షులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాటన్ దారంతో యూజ్ చేయండి, ఇది మా రిక్వెస్ట్. ఎంత పెద్దగైనా ఎక్స్పీరియన్స్ కావాలి. కైట్ మేకింగ్ అంటే నాట్ ఏ పాసిబుల్. ఈ క్లాత్ కూడా వచ్చేసి ఇంపోర్టెడ్ కైట్ క్లాత్ అనమాట. 1 meter వచ్చేసి 15,000 వరకు మనకు మేము బయట US నుంచి మేము ఇంపోర్ట్ చేస్తుంటాము. ఈ నార్మల్ నైలాన్ క్లాత్ అనేది మనకు దొరకదు ఇక్కడ, ఇది ఇంపోర్టెడ్ కైట్. ఇది ఈ క్లాత్ని మేము బయట నుంచి తెప్పించేసుకొని ఇక్కడ రెడీ చేస్తుంటాం. మా దగ్గర అరౌండ్ 40 to 50 వెరైటీ కైట్ ఉన్నాయి. అన్ని ప్రజెంట్గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేసిందే. మా క్లబ్ వచ్చేసి ఇక్కడ బేగంపేటలో ఉంది మా క్లబ్. అక్కడ మేము రెడీ చేస్తున్నాం అన్ని కైట్స్. కీన్స్ కాట్ అనేవి అది వేరే కైట్స్, అది కూడా ఎగిరేస్తాము, ఇది కూడా ఎగిరేస్తాం. ఇది మన హాబీ అనమాట. కైట్స్ మా ఎవ్రీ హాబీ, మన పర్సనల్ వర్క్స్తో పాటు ఇది కూడా మా హాబీ. ఇది కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవి కూడా. థ్యాంక్ యూ. Yeah, well, my name is Andreas. I am from Sweden, but I live in Bali Island in Indonesia. And, this is a new experiment. I started it 1 week ago, so I'm still experimenting with it. Well, this is a Chinese Panying reel. Panying is a Chinese eagle. They used to use this when they fly the eagle. They can control the kite. But I found it's very convenient for me to have when I fly small kites, when I make an experiment, because you can quickly release line and quickly wind in line. You can control the line, but you cannot control the kites. It is not like an Indian patang that you can change direction. This one is following the wind all the time. Oh yeah. We are lucky this year because there is wind already from the first day. Previous years it have been very little wind, but now we have wind. It's usually quite unstable and moves all the way. But there is wind. We can have kites in the sky. That's the most important thing. ఒక యునిక్ కైట్ అయితే మనం చూస్తున్నాము. ఇది మాక్సిమం అంటే స్వీడన్ నుండి వచ్చింది. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యునిక్ కైట్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఒక డిఫరెంట్గా ఒక తల ఉంది, కళ్ళు ఉన్నవి, వాటికి సంబంధించి
పూర్తిగా కళ్ళు తర్వాత ఒక డిఫరెంట్ ఒక దేవత లాగా మనం చూస్తుంటాము. దీనికి సంబంధించి కైట్కి సంబంధించి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దిస్ కైట్. ఇట్స్ అ యూనిక్ కైట్. ఐ థింక్ దిస్ ఈస్ ఇట్స్ లైక్ toy. Yes, what is this name and how is it flight? This is a traditional from Bali, Indonesia, but we are both 10 with Sweden. This is a dragon peacock. This is peacock is like an eagle, the head. This is a black and white is a symbol of harmony. How it is fly? This is fly well is with the little bit long tail. With the sound is make a say to the people. We must shape about the balance and harmony about the life. Is it good to fly in India and Telangana? Yes, good, really good. We will fly after lunch. Yeah, thank you. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఇది ఒక యూనిక్గా ఉంది, డిఫరెంట్ కలర్స్తో ఉంది. కేవలం ఇది క్లాత్, ఇది ఒక డ్రాగన్ లాగా ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. వెనకాలంతా ఇది టేల్ ఉంది. టేల్లో కూడా మన వెనకాల చూసినట్లయితే చాలా పెద్ద లాంగ్ టేల్స్ ఉన్నాయి. యూనిక్ కలర్స్ మాత్రమే యూజ్ చేశారు. ఒక బ్లాక్ అండ్ వైట్, ఎల్లో ఇది మాత్రమే కలర్స్ యూజ్ చేశారు. హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ కైట్? 3 people. ఓకే. ఈ కైట్ను కనుక ఎగిరేయాలంటే ఖచ్చితంగా 3 మనుషులైతే అవసరము. వారి సహకారంతోనే ఇది ఎగిరేయగలుగుతామంటున్నారు. ఇది డిఫరెంట్గా బాలీలో తయారు చేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కైట్ ఫెస్టివల్లో ఇది ఎగరవేసి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో ఇక్కడ ఎగరవేసేందుకు తీసుకొచ్చారు. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడున్న వాతావరణం చూసినప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. Over here more than 200 people, international and domestic too. But all are kite flyer and they have a unique kites, different designs and different types of kites we have. And I have a biggest spinner kite here. I want a sandbag for a hook to the kite. Otherwise 10 people will go together with that kite. Yes, I have a biggest spinner, this one. If you go 50 feet height, so it's a big one. I will open it, but I want a hook for a sandbag, if you can. And lots with this type of flags and batches, we fly many places. They can recommend, yes, this is this type of all these things. Thank you. Where are you from? Hi, I'm from Fred Taylor from Port Colborne, Ontario, Canada. Yeah, it's a 4-line kite. I made it myself, and it's maneuverable. I can fly all over the place. I made the kite. Yeah, it's all made by me. Yeah, even the lines, I made the lines. It's 4-line. It allows it to be steered forward and backwards, up and down, in circles. Yeah. It's 4 lines. Completely maneuverable. Completely maneuverable. It's very unique to the world. Yeah, it's been around for a few years, and I made this one here. Yeah, it's a lot of fun. Yes, thank you for inviting us to Hyderabad. We've enjoyed it. We were here last year, and we're very enjoyable. Like the hospitality, it's very good. Thank you very much. मैं 2-3 साल से काम कर रही हूँ और जो मेरे जो स्पिन है वो नहीं क्या कम से कम ये 15 साल से काम कर रहे हैं, 15, 16, 17 साल से। गुलाब चंद जहांगीर। हाँ, ये पतंगों का ये मेरे घर वाले उड़ाते हैं ना, इसके साथ में उड़ाते हैं हम लोग। ये हम 4 लोग आए हैं नागपुर। हाँ, 4 लोग आए। हवा नहीं आ रही इसलिए उड़ नहीं रहा है, फिर भी कोशिश कर रहे हैं हम लोग, ऐसा कुछ नहीं है। हाँ, अच्छा लग रहा है यहाँ पे। हम पहली बार आए हैं और जो हमारे जो लड़की और लड़का वो हर साल आते हैं यहाँ पे। I am Blondine from France. It's good. We have wind, so the kite can fly. So it's a good point. We are happy to. We are 4 people from France. I'm sorry, I have to check. The wind is decreasing. The wind is controlling everything. In fact. Yeah, this is the anchor point, so it stabilizes the kite. If the wind go up, the kite will go up. मेरा नाम गुलाबचंद जहांगीर है और नागपुर से आया हूँ मैं। हमारा नागपुर टीम का नाम है ऑरेंज सिटी काइट क्लब और हमारा 2012 में हमने वर्ल्ड रिकॉर्ड बनाया था, सबसे बड़े पतंग रिकॉर्ड का। और वो जो हमारी पतंग है 205 फीट बाई 80 फीट की पतंग थी और उसमें
19 mm की रस्सी का इस्तेमाल किया गया था और रस्सी की जो साइज थी 600 फीट थी रस्सी और पतंग का वेट था जहाँ पतंग का वेट 160 किलो वेट पतंग का था और उसमें 15 बाम्बू लगे थे 2.5 इंच के 15 बाम्बू और उसमें SS के पाइप भी यूज किया गया था उसमें 5-5 फीट के 2.5 इंच के डाया के पाइप और वो पतंग हमने बनाई। और दूसरा हमारा एक रिकॉर्ड और है वो है ये जो अपने सबसे ज़्यादा लाइट लगाई पतंग उड़ाना। आज मैं नागपुर आज यहाँ से उड़ाऊंगा मैं अपने ग्राउंड के अंदर हर साल आता हूँ मैं यहाँ पे मेरा ये 6ठा इवेंट है 6ठी बार आया हूँ और आपके यहाँ का जो अरेंजमेंट है बहुत बढ़िया अरेंजमेंट है। आपने जो अरेंजमेंट किया है यहाँ के लिए जो ये अपना तेलंगाना टूरिज्म ने जो हमारे लिए जो कुछ किया हमारे लिए हम उसके लिए बहुत बहुत आभारी है और हमारे लिए किया हम उसके लिए बहुत धन्यवाद देते हैं आपका। అన్ని ఎగరేస్తుంటే చాలా సంతోషంగా ఆనందంగా కనిపిస్తుంది। ఒకవైపు సాంస్కృతిక పాటలు కూడా ఇక్కడ సాంస్కృతిక కళాకారులు ప్రదర్శించిన కళ కావచ్చు లేదంటే ఇక్కడ కైట్స్ కావచ్చు ఒకవైపు ఫుడ్ ఫెస్టివల్ కావచ్చు ఇవన్నీ కూడా అందరినీ వారి ఎందుకు సంతోషం పండగ అంటేనే సంతోషం। ఈ పండుగలో భాగంగా స్వీట్లు కూడా పంచి ఇక్కడ అందరూ కూడా సంతోషం వారి నోటిని కూడా తీపి చేస్తున్నారు। వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు। కానీ కైట్స్ ఎగరేసే ముందు కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఒకవైపు పిల్లలు ఎగరేసినా పెద్దలు ఎగరేసినా కూడా ఆ కైట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది। లేని ఎడల ఒకవేళ పెద్ద కైట్స్ అయితే ఖచ్చితంగా 30 నుండి 40 ఫీట్ల వరకు కూడా మనల్ని తీసుకుని వెళ్లేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది। ఇది కేవలం ఒక ఆనందం కోసమే కాదు ఇటు రక్షణ శాఖ ముఖ్యంగా సముద్రయానం చేసేటప్పుడు కూడా ఇవి ఎక్కువ వినియోగిస్తున్నారు ఎందుకంటే అక్కడ కావాల్సిన సేఫ్టీ కావచ్చు లేదంటే ఆ ఓడను నడిపించేందుకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ కైట్స్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు। ఇది ఇలా ఉంటే ఈ కైట్స్ ఫెస్టివల్ అయితే ఖచ్చితంగా 3 రోజులు కొనసాగుతుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం కనిపిస్తుంది। ఇది ఒక స్పాట్గా మారింది। గడిచిన కొద్ది ఏళ్ళుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు। అందులో భాగంగా అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు వినియోగదారులందరూ అంటే ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ను చూసి చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। మనం గమనించవచ్చు చాలామంది కేవలం ఒక థ్రెడ్తో కాదు కేవలం 10ల సంఖ్యలో ఒకే లైన్కి అంటే 10ల సంఖ్యలో ఉన్న కైట్స్ కూడా ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తున్నాయి। దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు। హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే కూడా ఈ 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు। ఇక్కడ కైట్స్ని చూస్తూ ఆనందంగా గడపచ్చు అని చెప్తున్నారు। దీనికి సంబంధించి మనము కైట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతుంది। కెమెరామెన్ ఆచార్యతో మహేందర్, ఎలైట్ మీడియా।